జూనియర్ ఎన్టీఆర్ నేను చనిపోతే బయటి వాళ్ళు కూడా బాధపడాలి అనే విధంగా కొన్ని మాటలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. సో మరి ఆ మాటలు ఎందుకు చెప్పాడు, ఎవరితో చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు అని మనం మాట్లాడుకుంటే, సో ఇప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ చేతి నిండా ప్రాజెక్టులతోని మంచిగా ఒక గ్లోబల్ లెవెల్లో గ్లోబల్ స్టార్ అనే విధంగా అయితే ముందుకు దూసుకెళ్తున్నాడు. సో ఇప్పుడైతే చూసుకుంటే ఈ నెల 27 తారీఖున మనందరి ముందుకు దేవరా సినిమాతో రాబోతున్నాడు. సుమారుగా 6 సంవత్సరాల తర్వాత సింగిల్గా చేస్తున్న సినిమాతోని మనం ముందుకు వస్తున్నాడు. సో అప్పట్లో రీసెంట్గా చూసుకుంటే త్రిబుల్ ఆర్ సినిమాలో అయితే రామ్ చరణ్తో పాటు మల్టీ స్టారర్ సినిమా చేశాడు. అంతకుముందు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా తర్వాత ఇప్పుడు సుమారుగా 6 సంవత్సరాల తర్వాత అయితే దేవరా సినిమాతోని సింగిల్గా మనందరి ముందుకు రాబోతున్నాడు. సో మరి ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన 3 పాటలు కూడా మంచి అంటే మంచి కాదు, అంతకు మించి భారీ రెస్పాన్స్ అయితే ఆ పాటలకైతే వచ్చింది. సో ఆ పాటల ద్వారా దేవరా సినిమా కోసం అయితే అందరూ కూడా ఇంకా భారీగా అంచనాలు పెంచుకొని సినిమా ఏ విధంగా ఉండబోతున్న విధంగా కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు సినిమా కోసం. సో మరి ఏదేమైనప్పటికీ అంటే ఒక విధంగా అప్పట్లో చూసుకుంటే రభస కావచ్చు, రావయ్య వస్తావయ్య సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా భారీగా డిజాస్టర్లు అయిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం టెంపర్ సినిమాని ఎంచుకున్నాడు. సో మరి ఈ టెంపర్ సినిమాకి సంబంధించి అందులో నెగిటివ్గా ఫస్ట్ ముందుగా చూసుకుంటే నెగిటివ్ రోల్లో మనందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తూ ఉంటాడు. సో మరి ఈ కథ అంతా కూడా రాసింది వంశీ. సో మరి వంశీ ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఒకసారి అడిగాడంట, అంటే ఇలాంటి ఒక భారీ డిజాస్టర్ల నడుమ టెంపర్ సినిమాని ఎంచుకున్నావు కదా, ఈ కథ విన్న తర్వాత అందులో నెగిటివ్గానే ఉంటుంది కాబట్టి నీకు ఏమైనా నెగిటివ్గా అనిపించలేదా అని ఆయన అడిగినప్పుడు, సో ఒక విధంగా చూసుకుంటే హీరో కావచ్చు, నార్మల్ పర్సన్ కావచ్చు, ఎవరు కావచ్చు, మంచి మనిషి తర్వాత చెడుగా మారితే చెడు పర్సన్గానే చనిపోతాడు, కానీ ఒక చెడ్డవాడు మంచిగా మారి చనిపోతే వాడు మంచివాడిగా చనిపోతాడు. సో అలాంటి కథ ఇది. సో ఇలాంటిది ఇప్పుడు ఒకవేళ నేను చనిపోతే నాతో పాటు నా కుటుంబంతో పాటు బయటి వాళ్ళు 10 మంది కూడా నా కోసం ఏడవాలి, అలాంటి క్యారెక్టరే అలాంటి సినిమానే ఈ టెంపర్, అందుకోసమనే ఈ కథను నేను ఎంచుకున్నాను అనే విధంగా కూడా తాను చెప్పాడు. సో తను చెప్పినట్టుగానే ఆ సినిమా మాత్రం చాలా భారీ హిట్గానే కొట్టింది, అందరికీ కూడా తెలుసు. సో మరి ఇప్పుడు దాని గురించి అయితే చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం సుమారుగా 6 సంవత్సరాల తర్వాత మన ముందరికి సింగిల్గా దేవరా సినిమాతో రాబోతున్నాడు కాబట్టి ఈ సినిమాలో ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ సినిమా కోసం అయితే భారీ అంచనాలతోనే అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు.